श्रीशैलशयापात्रं धीभक्त्यादिगुणान्नवं यतीन्द्रवणं वन्दे रमजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्माभ्यामोहतराणतराय मेने अस्मद्गुरोर्भगवतो सदेकसिन्धोः रामानुजस्य चरणं प्रपद्ये मातापिताय दत्तनयाय भूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्य नक्लवदेव गुणाभिधामं श्रीमत्तदङ्गिकुलं ब्रह्मामि मूर्ध्ना भूतं दरश्च महदाह्वयवटनाद श्रीभक्तिसारकुलदेकरो विवाहान् भक्ताङ्गेन प्रकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्गुतमुनिं प्रदोद्मि नित्यम् तत्त्वेन यच्छिदति सदस्वभावभोगापवर्गदुपाय गतिरुदारः सन्दर्शयन्निर्मितपुराणरत्नं तस्मै नमो मुनिवराय वराधराय अन्धै षड्भे समागेर्णं नङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यत्तं वन्दे वराधरम् व्यासं वसिष्ठनप्तारं धिक्ते बोधमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं जैतसर्वगिल्बिषनाथनं विशिष्टं सर्वदात्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु वैष्णवम् तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्यासल्पनैपुणम् श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय देतो मोत्स्पृहेते किमतः परेण नो चेत् ममापि भारतीनां भावत्कथं भवितुमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं दुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं तपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्त्रशोभिकौस्तवं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् అందరికీ కూడా నమస్కారం అండి. మనం శ్రీ విష్ణు పురాణంలో తృతీయ అంశంలో 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం చదువుకుంటున్నాం అనమాట. ఇది కొంచెం పెద్ద అధ్యాయం అనమాట. సుమారు 124 శ్లోకాలు ఏమో ఉన్నాయి, 124 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో మనం ప్రస్తుతము ఈ 11వ అధ్యాయంలో కూడా 59 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. నిన్న ఒక 4 శ్లోకాలు మాత్రమే చెప్పుకోగలిగాం, ఎందుకంటే వేరే విషయం పైన మనం దృష్టి సారించాం కాబట్టి దీంట్లో అది కాకుండా ఒకే సెషను. సరే, ఈరోజు మరి 60వ శ్లోకం నుంచి ప్రారంభిద్దామండి. ముఖ్యంగా ఈ 11వ అధ్యాయంలో ఒక గృహస్థుని యొక్క ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏముంటుంది అంటే, ఉదయం లేచినప్పటి నుంచి కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అతని యొక్క ధర్మాలు ఏమిటి, ఏ విధంగా ధర్మాలు నిర్వర్తించాలి ఏమిటి, అది అంతేకాకుండా అతని యొక్క ప్రాముఖ్యత అంటే ఒక గృహస్థుని యొక్క ప్రాముఖ్యత ఎంత ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా చదువుకున్నాం. ఈ క్రమంలోనే అతిథి సత్కారాదులు అని చెప్పి ప్రత్యేకంగా చెప్పబడింది అనమాట. అంటే గృహస్థులు ఏ విధంగా అతిథిని సత్కరించాలి అనేటువంటి విషయం పైన ప్రత్యేకంగా దృష్టి సారించబడింది అనమాట దీంట్లో, ఈ 11వ అధ్యాయంలో. దాంట్లో మనం 4 శ్లోకాలు చదువుకున్నాం. దీంట్లో ముఖ్యంగా ఏమిటంటే, అతిథి రోజు కూడా అతిథి భోజనం చేయకుండా గృహస్థులు భోజనం చేయకూడదు, అతిథి భోజనం చేయాలన్నమాట. మరి అతిథి అంటే ఏమిటి? మనం ఎదురు చూసేటువంటి అతిథా, లేదు తానుగా వచ్చేటువంటి అతిథా, లేదు మనం ఎదురు చూసి ఎవరినో ఒకరిని తీసుకొని వచ్చి అతిథిగా మనం వారిని స్వీకరించి వారికి మర్యాద చేసి ఆ తర్వాత వారిని సాగనంపిన తర్వాత మనం మిగిలిన కార్యక్రమాలు చేయాలా, ఇది అన్నమాట. అందుకని ఇక్కడ మొదటి శ్లోకంలోనే చెప్పబడింది ఎలాగంటే, తతో గోదోహ మాత్రం వై కాలం తిష్టేద్ గృహాంగణే అతిథి గ్రహణార్థాయ తదూర్ధ్వం వా యథేచ్ఛయ. ప్రతిరోజు కూడా వాకిట గడపలో ఎదురు చూడాలంట అతిథి కోసం. అది కూడా ఎంత గోదోహ మాత్రం అన్న అంటే గడియలో 4వ భాగమైనటువంటి కాలం. ఆ పిమ్మట ఏం చేయాలి అంటే, దానినే ఆవుకు పాలు పిండుకునేంత సమయం అని చెప్పారు. అటు పిమ్మట వాకిట్లో అతిథులను ఎదుర్కోవడం కోసం వేచి చూడాలి, అంతేగాని ఎవరినైనా రమ్మని చెప్పడం కాదు.
ఎవరైనా అతిథి వస్తారా అని ఎదురు చూడాలి మనం. ఎదురు చూసి ఆయన వచ్చిన తర్వాత అతిథి సత్కారాలు చేసి ఆ తర్వాత పంపించాలన్నమాట. ఒకవేళ అది మినిమం అంటాం మనం, అంటే కనిష్టంలో కనిష్టం అనమాట. అంత సమయం ఎదురు చూడాలి. కానీ ఓపిక ఉంటే, సమయం ఉంటే ఎంతసేపైనా ఎదురు చూడొచ్చండి. అతిథి వచ్చేంత వరకు అన్నాహారాలు మానేసి ఎదురు చూడొచ్చు, తప్పు లేదంట. కానీ ఇది కనిష్టం అనమాట. ఏది? గోదోహ మాత్రం అనేది. ఆ తర్వాత అతిథి దొరుకుతారనుకోండి, ఆ రోజుకి ఎవరో ఒకరు పోతూ ఉంటే పిలుస్తారు అతిథిగా. ఆయన ఏం చేయాలి? స్వాగతాలతో పూజించాలి. అతనికి ఉచితమైన ఆసనం ఏర్పాటు చేయాలి. అతని పాదాలు కడగాలి. అతిథిం తత్ర సంప్రాప్తం పూజయే స్వాగతాదిన తథా ఆసన ప్రదానేన పాద ప్రక్షాళనేన పాద ప్రక్షాళన అంటే పాదాలు కడగడం. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ గృహస్థుడు శ్రద్ధయా చ అన్నదానేన ప్రియ ప్రశ్నోత్తరేణ గచ్చతశ్చ అనుయానేన ప్రీతిముత్పాదయేత్ గృహీ. శ్రద్ధయా చ అన్నదానేన, చాలా శ్రద్ధతో అన్నం పెట్టాలండి. నిన్నే చెప్పుకున్నాం, ఏ ఒక్క పదం కూడా వదలకుండా కరెక్ట్గా ఎలా ఉండాలో అది చెప్పబడింది అనమాట. అంటే ఏమిటి? శ్రద్ధతో పెట్టాలి. అంతేగాని ఏదో మనం పిచ్చాను ఆయన వచ్చాడు కదా అని కాదు, శ్రద్ధతో పెట్టాలన్నమాట. ఆ తర్వాత ఇంపు కలిగించేలా ప్రశ్నలు వేయాలి. ప్రియ ప్రశ్నోత్తరేణచ. ఆ తర్వాత గచ్చతశ్చ అనుయాయేన. అయిపోయింది భోజనం, అతి సత్కారంతో అయిపోయినాయి, బయలుదేరుతున్నాడు ఆయన. సరే బాయ్ అని చెప్పకూడదు, మరి ఏం చేయాలి? కొంత దూరము సాగనంపాలి. అనుయానేన గచ్చతశ్చ అనుయానేన. అనుయానం అంటే ఏమిటి? అనుసరించి పోవడం అని అర్థం. యానం అంటే ప్రయాణం, అనుయానేన అంటే అనుసరించి పోవాలి కొద్ది దూరం. ఆ విధంగా ప్రీతిని ఉత్పాదయేత్. ఆ విధంగా ఆ అతిథి నుంచి ప్రీతి కలిగించాలన్నమాట. ఈ విధంగా అతనికి ప్రీతి కలిగించాలి వచ్చిన అతనికి. సరే, ఇంతకీ ఎవరిని అతిథిగా స్వీకరించాలి మనం? ఎవరినంటే వాళ్ళని స్వీకరించవచ్చు అతిథిగా అంటే దానికి కొన్ని కండిషన్స్ పెట్టారు, అర్హతలు అనమాట. అతిథి ఉండవలసిన అర్హతలు ఏమిటంటే, అజ్ఞాత గుణనామానం అన్యదేశాద్ ఉపాగతం పూజయేత్ అతిథిని సమ్యక్ నా ఏకగ్రామ నివాసినం. ఒక శ్లోకం చెప్పబడింది. ఏమిటి? కులం పేరు తెలియని వాడిని, అజ్ఞాత కులనామానం. ఇవన్నీ ఎందుకు పెట్టారు చూడండి. కులము పేరు తెలియని వాడిని అంటే అర్థం ఏంటంటే వివక్ష ఉండకూడదు. అతిథి ఎవరైనా సరే అది వాళ్ళ అదృష్టం అనమాట. మీ ఆతిథ్యం స్వీకరించేటువంటి అదృష్టం వాళ్ళకుంటే వస్తారు అంతే. అంతేగాని ఇక్కడ కులము పేరు తెలియని వారిని, ఇతర దేశం నుంచి వచ్చిన వారిని, ఏకగ్రామ నివాసి కాని సన్యాసిని, అతిథిని చక్కగా పూజించాలి. కాబట్టి కులం పేరు తెలియని వారిని అంటే మనకి ఒక విచిత్రమైనటువంటి విషయాలు మనం చేస్తుంటాం. మామూలుగా అంటే నేను తప్పని చెప్తాను లేదు. ఉదాహరణకి మన ఇళ్ళలో కొన్ని శ్రాద్ధాలు అవి ఇవి జరుగుతుంటాయి. అప్పుడు మనకి బ్రాహ్మణులు కావాలి, భోక్తలు కావాలి. అంటే అందులో 5 మంది 7 మంది అట్లా కావాల్సి వస్తుంది సంఖ్య. అంటే ఒక్కొక్క అంటే విశ్వదేవారని, ఇంద్రుడు అని, చంద్రుడు అని అలా పేర్లు పెడుతుంటారు అనమాట వాళ్ళకి. అంటే విష్ణు స్థానం అని, ప్రేత స్థానము, ఈ విధంగా అనేక స్థానాలు ఉంటాయన్నమాట. ఆ స్థానాల్లో వాళ్ళని కూర్చోబెడతాం. దానికి కొన్ని అర్హతలు ఉంటాయండి. ఎవరైనా ఆ విధంగా మనం కూర్చోబెట్టాలంటే వాళ్ళకి అర్హత ఉండాలి. కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి అన్నమాట. కానీ మనం ఏం చేస్తుంటాం? కొంతమంది ఉంటారు మన దృష్టిలో, వాళ్ళు ఎప్పుడు పిలిచినా వస్తుంటారు, పాపం ఎక్కడికైనా వస్తుంటారు. వాళ్ళే పిలుస్తుంటాం. అది కూడా ఎవరో కాదు, దూరం వాళ్ళు కాదు, దగ్గర వాళ్ళే ఉంటారు. దాంట్లో ఏదో చిన్న చిన్న కొన్ని మెలకువలు ఉంటాయండి, దానిని పాటిస్తుంటారు. అంటే మనకి మరీ రక్త సంబంధితులు కాదని ఏదో కొన్ని ఉన్నాయి నియమాలు, అవి పాటిస్తుంటారు. కానీ కొన్ని కామన్గా ఉంటారు, వాళ్ళే పిలుస్తుంటారు అన్నమాట. ఇక్కడ అతిథి అనేవాడు ఎలా పిలవాలి? కులం పేరు తెలియని వాడు అంటే దానికి ఇది అతిథిలేండి, అది వేరే విషయం, అది చెప్తున్నా ఊరికే. ఇక్కడ కులం పేరు తెలియని వారిని, ఇతర దేశం నుంచి వచ్చిన వారిని, అన్యదేశాద్ ఉపాగతం అన్నారు. అన్యదేశాద్ ఉపాగతం అంటే ఏమిటి? వేరే దేశం నుంచి. ఎందుకని అంటే ఆ ఊర్లో ఉండేవాడికి ఎలాగైనా వాడికి ఇబ్బంది ఏమి ఉండదు, వాడికి ఆతిథ్యం దొరుకుతుంది. అంటే వాడికి ఆతిథ్యంతో అవసరం లేదు, ఇంటికి వెళ్తాడు, భోజనం చేసుకుంటాడు హాయిగా. అందుకే ఈ మధ్య కొంతమంది ప్రవచకులు చెప్తున్నారు, అన్నదాన కార్యక్రమాల గురించి చెప్తున్నారు అనమాట.
అన్నదానం అనేది నిజంగా లేని వాడికి ఇవ్వాలి, కానీ ఆ రోజు అన్నదానం ఉందని చెప్పి అందరూ గిన్నెలో పట్టుకొని పోతుంటారని చెప్పి నవ్వుతూ చెప్తుంటారు. నాకు ఇంకా బాగా జ్ఞాపకం అండి, కొండపైన మొదట్లో మన తిరుమల, కొండ అంటే తిరుమలే, మా కొండ అంటే తిరుమలే అనమాట, తిరుపతి వాళ్ళం కాబట్టి. తిరుమలలో అన్నదానం ఒక 20 సంవత్సరాల పైన అయి ఉంటుందండి ప్రవేశపెట్టి. అప్పట్లో చాలా తక్కువ మందికి అన్నదానం చేసేవాళ్ళు, రోజుకో 10 మంది, 10,000 మందికి, 15,000 మందికి అట్లా ప్రారంభంలో. దాన్ని కూడా ఏం చేసేవాళ్ళు, ఎవరైతే దర్శనం చేసుకొని భక్తులు అనమాట, ఎక్కడి నుంచో వస్తుంటారు పాపం, వాళ్ళకి సౌకర్యం ఉండదు ఇక్కడ. అందువల్ల ఏంటి, వాళ్ళకి ఆహారం సౌకర్యం ఉండదు, ఉండేందుకు సౌకర్యం ఉండదు. అందుకని దర్శనం చేసుకొని బయట వచ్చేటప్పుడు కూపన్ ఇచ్చేవాళ్ళు. నాకు బాగా జ్ఞాపకం, చిన్నప్పుడు చాలా చక్కగా ఉండేది అనిపించింది ఆ పద్ధతి. కాబట్టి నిజంగా భక్తులు, నిజమైన భక్తులు అది వేరే విషయం అనుకోండి, దర్శనం చేసుకున్న వాళ్ళకి అన్న ప్రసాదం అని చెప్పి ఆ టోకన్ ఇస్తే దాన్ని తీసుకొని పోతే ప్రసాదం పంపించారు. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఏమైందంటే ఫండ్స్ బాగా వచ్చాయి. అందులో వెంకటేశ్వర పేరు చెప్తే ఎవరైనా ఇచ్చేస్తుంటారు, ఎవరైనా ఇస్తారు. ఏ స్కీమ్ పెట్టనేయండి, నిధులకి తక్కువ ఉండదు, ఏది పెడితేనే కూడా. అలా ఉండేవాడు ఆ స్కీమ్, అన్నదాన స్కీము అని పెట్టారు. ఇప్పుడేం చేశారు, నువ్వు లోపల పోయి దర్శనం చేసుకోవో, అన్నం మాత్రం దొరుకుతుంది, ప్రసాదం దొరుకుతుంది. ఇప్పుడు అది ప్రసాదం పోయి అన్నం అయిపోయింది. కాబట్టి లక్ష మంది తింటున్నారు రోజుకి, కానీ 1,00,000 మంది భక్తులు ఉండరు. అందులో భక్తులు అందరూ అక్కడికి పోరు, కొంతమంది పోతుంటారు, కొంతమంది. అయినా కూడా 1,00,000 మంది అంటే ఏమిటి, బయట వాళ్ళు సౌకర్యంగా ఉందని చెప్పి అక్కడ భోజనం చేసుకునేవాళ్ళు అంతే. తప్పని కాదండి అది, కానీ దాని యొక్క ధ్యేయం వేరు ఉంటుందన్నమాట. ఆ ధ్యేయాన్ని ఎప్పుడూ మనం గౌరవించాలి. ఏదైనా ఒక పథకం అని పెట్టినప్పుడు ఆ పథకానికి కొన్ని ధ్యేయాలు ఉంటాయన్నమాట. ఉదాహరణ అన్నా క్యాంటీన్లు అని పెట్టారు, చెన్నైలోనేమో అమ్మ క్యాంటీన్లు. అక్కడ ఎవరి కోసం పెట్టింది, అది చాలా బీదవాడు, ఒక పూటకి కూడా అన్నం దొరకనటువంటి వాడు, ఏదో తక్కువలో 5 రూపాయలు 3 రూపాయలు భోజనం సౌకర్యం. అక్కడ చూసారంటే బాగా డబ్బున్న వాళ్ళు కూడా పోతుంటారు. తప్పని కాదు, ఎందుకంటే స్కీమ్లో ఎక్కడా లేదు, పోకూడదని లేదు కాబట్టి అందరూ పోతుంటారు. అని అందుకనే ఏం చెప్తారంటే స్పిరిట్ ఆఫ్ ది స్కీమ్ అంటాం, అంటే దాన్ని ఎందుకు పెట్టారనేది. ఆ విధంగా ఎవరిని అతిథిగా స్వీకరించాలనేది చక్కటి కండిషన్ పెట్టారు. ఏం కండిషను, కులం పేరు తెలియని వారిని, అజ్ఞాతుకుల నామానం, అన్య దేశాలు ఉపాగతం, ఇతర దేశం నుంచి వచ్చిన వారిని, అది కూడా పెట్టారు ఇంకో కండిషన్. పూజయే తదిం సమ్యక్. ఇంకా ఏమిటి, నా ఏకగ్రామ నివాసినం, ఏకగ్రామ నివాసిని కాని సన్యాసిని. అంటే ఏమిటి, అదే ఊర్లో ఉండేవాడిని పెట్టుకోకూడదు అతిథిగా. ఏదో పక్కనే ఉన్నాడు కదా, రోజు అతిథిని ఎవరినో ఒకరిని భోజనానికి పిలవందే మనం భోజనం చేయకూడదని పక్కనే ఉంటాడు, వాడిని పిలిచి గోడ పైనుంచి పిలిస్తే వాడు వచ్చి వాడిని అతిథిగా స్వీకరించకూడదు, అట్లా కాదు. అందుకనే చెప్పారు, ఏకగ్రామ నివాసనం కాని సన్యాసిని అతిథి చక్కగా పూజించాలి. ఇన్ని కండిషన్ పెట్టామట. కాబట్టి శ్రద్ధయాచ అన్నదానేన ప్రియప్రశ్నోత్తరేణ చ గత్యశ్చ అనుయానేన ప్రీతిముత్పాదయేద్గృహి అజ్ఞాతుల నామానం అన్యదేశాద్ ఉపాగతం పూజయేద్ అత్యంత సమ్యక్ నయేకగ్రామ నివాసినం. కాబట్టి ఈ విధంగా గృహస్థులు శ్రద్ధగా ఆహారాన్ని అందించడం, ప్రీతిపూర్వకమైన పద్ధతిలో ప్రశ్నోత్తర పద్ధతిలో సంభాషించడం, అతిథి బయలుదేరిపోతున్నప్పుడు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపడం ద్వారా ప్రేమను పుట్టించాలి. అతిథి అనగా కులము గోత్రము పేరు తెలియని వాడు, ఇతర దేశం నుండి వచ్చిన వాడు, తానున్న గ్రామానికి చెందని వాడు అతిథిగా పేర్కొనబడుతున్నాడు. ఆ తరువాత ఇంకా కూడా చెప్తున్నాడు, ఏమిటి, అకించనం అసంబంధం అజ్ఞాతకులశీలినం అసంభోజ్య అతిథిం గుంజన్ భోక్తుకామం వ్రజత్యత. ఇంకా వేదవాడు, ఏ సంబంధము లేనివాడు, అకించనం అసంబంధం అంటే ఏమిటి, అకించన అంటే ఏమీ లేనివాడు పేదవాడు, అసంబంధం అంటే ఏ సంబంధం లేనివాడు, అజ్ఞాత కులం శీలం తెలియనివాడు, అన్నం కోరి వచ్చినవాడు, అసంభోజ్య అతిథిం భుంజన్, అన్నం కోరి వచ్చిన వాడైన అతిథిని గౌరవింపగా అన్నం పెట్టకపోతే అధపతిదవుతాడు. అసంభోజ్య అతిథిం భుంజన్ భోక్తుకామం ప్రజత్యత పిత్రర్థం చాపరం విప్రమేక. అంటే ఏమిటి, ఇక్కడ నిత్యమైన అతిథి పూజనను కావించకపోవటను నిందిస్తున్నాడు అనమాట. ఆ అతిథి అకించనుడు అంటే ఏమీ లేనివాడు,
అకించనుడు అవుటమున్న గుణాలతో కూడి విశిష్టుడు అయి ఉన్నప్పుడు అటువంటి పురుషుని గౌరవించకుండా భగవంతునికి ఆరగింపు చేసిన అన్నమును తినుకుంటూ అతిథిని చులకన చేసినట్లయితే అతడు ఊర్ధ్వలోకాలు కాకుండా అధోలోకాలకు పడిపోతాడు అన్నమాట. అసంభోజ్య అతిథిం భుంజన్ భోక్తుకామం వ్రజతి అధహ. వ్రజతి అధహ. అధహ అంటే ఏమిటి? అధహ అంటే కింది అని అర్థం. వ్రజతి అంటే ఏమిటి? పోతాడని అర్థం. మరి ఎక్కడికి పోతా? అధహలోకాలకు పోతాడు అంటే అధపతితో అవుతాడు అని అర్థం. వ్రజతి అధహ. వ్రజతి అధహ అంటే కిందికి పోతాడని అర్థం. కిందికంటే ఎక్కడ? పాతాళానికి పోతాడు. కాబట్టి ఆ విధంగా తులకం చేసినట్లయితే అతడు ఊర్ధ్వలోకాలు కాకుండా అధోలోకాలకు పడిపోతాడు. భోక్తు కామం అని పాఠం అయినట్లయితే అది అతిథికి విశేషం అనమాట. కాబట్టి భక్త కామం అని అన్నప్పుడు ఇక్కడ చూడండి, రెండుగా కొన్ని పుస్తకాల్లో వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ భోక్తు కామం కొన్ని పుస్తకాల్లో భక్త కామం అని ఉంది. ఇక్కడ భోక్తు కామం అంటే ఏమిటి? భోంచేయడానికి ఇష్టం అంటే ఏమిటి? ఆకలిగా ఉన్నవాళ్ళని అర్థం. భోక్తు కామం అంటే ఆకలితో ఉన్న అన్నమును కోరుతున్న అతిథిని అని అర్థం. భక్త కామం అన్నప్పుడు అతిథికి పెట్టకుండా తానే ముందుగా తినదలుచుకున్న గృహస్థులని అర్థం భక్త కామం అంటే. కాబట్టి ఈ విధంగా రెండు అర్థాలు స్ఫురిస్తాయి అనమాట, వేరువేరుగా. ఆ తర్వాత ఏం చేయాలి మరి? పిత్రర్థం చ అపరం విప్రమేక ప్యాసయే నృప తద్దేశం విదిత ఆచార సంభూతిం పాంచయజ్ఞికం స్వాధ్యాయ గోత్రాచరణం. పిత్రర్థం చ అపరం విప్రమేక అసయే నృప. విప్రమేక అప్పి అసయే నృప తద్దేశ్యం విదిత ఆచార సంభూతిం పాంచయజ్ఞికం అంటే ఏమిటి? స్వాధ్యాయ ఇక్కడ ఒక శ్లోకము అటు ఇటు అయి ఉంటుందండి కొన్ని పుస్తకాలు. ఎందుకంటే ఇక్కడ ఒక శ్లోకము స్వాధ్యాయ 62వ శ్లోకం ఉన్నదాన్ని స్వాధ్యాయ గోత్రాచరణ అస్పృష్ట్వాచ తదాకులం హిరణ్య గర్భ ఉద్వాతం మన్యేత అభ్యాగతం గృహి. ఆ తరువాత పిత్రర్థం చాపరం విప్రమేకప్యపి అశయనే కృప తద్దేశ్యం విదితాచార సంభూతిం పాంచగ్నిం అంటే ఈ 62వ శ్లోకం కొన్ని పుస్తకాలు 61గా ఉండొచ్చు. ఏ విధంగా చదువుకున్నా కూడా స్వాధ్యాయం అంటే ఏమిటి మొదలగు వాని గురించి ప్రశ్నించి తెలుసుకోకుండా వేదంలోని అవాంతర శాఖం లేక ఆచారం కానీ అపృష్ట అడగకుండా అభ్యాగతం అతిథిని దూరం నుండి వచ్చినటువంటి వారిని పిత్రార్థం అంటే నిత్యము పెట్టే శ్రాద్ధము ఇది పంచయజ్ఞాల్లో 1 వరకు ఆశయేత్ అంటే భుజింపజేయాలి. విదితము తెలిసిన ఆచారం సంభూతి అంటే ఏమిటి? కులము యస్య ఎవనికి ఉన్నదో పంచయజ్ఞీయం తాను పంచయజ్ఞం ప్రతిదినము ఆచరించేవాడిని పంచయజ్ఞ కార్యం అంటే ఓ రాజా తన ఇంటికి వచ్చిన అతిథిని నీ వేద శాఖ ఏది? స్వాధ్యాయ గోత్ర ఆచరణం అపృష్ట్వా అంటే ఏమి అడగకూడదండి. అంటే కొంతమంది ఉంటారు కలవంగానే వాళ్ళ గోత్రము గృహస్థుడు గోత్రము ఇవన్నీ అడుగుతుంటారు అనమాట. చదువు గోత్రము ఆచారం అలాగే కులం ఇవన్నీ అడుగుతుంటారు. కానీ ఒక అతిథిని అభ్యాగతుని ఎలా గౌరవించాలి అంటే స్వాధ్యాయ గోత్ర ఆచరణం అపృష్ట్వా తథాకులం అంటే ఇవన్నీ అడగకూడదు. ఏమిటి? గృహస్థుడు చదువు స్వాధ్యాయ గోత్రము ఆచారం అలాగే అపృష్ట్వాచ తథా కులాన్ని కూడా అడగకుండా హిరణ్య గర్భునిగా భావించి హిరణ్య గర్భ బుద్ధ్యా తం మన్యేత అభ్యాగతం గృహి. మన్యేత అంటే భావించాలి. అంటే ఆ వచ్చిన అతను గౌరవంతో చూడాలి, అంతేగాని అతను ఏం చదువుకున్నాడు, ఏ వేద శాఖ అంటే యజుర్వేద శాఖమా ఇలా కొన్ని శాఖలు ఉంటాయి. అంటే వాళ్ళ దీన్ని బట్టి అవి అనుసరిస్తూ ఉంటారు. ఆ శాఖన ఇవన్నీ అడగకూడదు. అంటే మన శాఖ వాడిని అయితేనే అతిథిగా స్వీకరించాలి అట్లా ఏం లేదనమాట. కాబట్టి నీ కులం ఏది ఇటువంటి ప్రశ్నలు వేయకూడదు, తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దు. అది కూడా ఇంకోటి అండి, చూడండి ఎంత చక్కగా చెప్పారు. హిరణ్య గర్భ బుద్ధ్యా తమ్ మన్యేత అభ్యాగతం గృహి. ఒకటి అడగకూడదు, ఇంకొకటి తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దు.
రెండు వేరు వేరండి. అడగటం అంటే ఏమిటి? ఆ వచ్చిన వాడిని ఏమయ్యా ఏ కులం నిధి, ఏ శాఖ, ఏ శాఖ అంటే యజుర్వేదమా, ఏం వేదం, ఇవన్నీ ప్రవరలో వస్తాయండి. అడగకూడదు, నేరుగా అడగకూడదు. అదేవిధంగా ఇంకొకరి ద్వారా తెలుసుకోకూడదు. అంటే ఇవన్నీ పూర్తిగా నిషేధం అన్నమాట. ఆ తరువాత వచ్చిన అతిథిని హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మ అను బుద్ధితో ఆదరించాలి. పితృయజ్ఞంలో భాగంగా చేయబడే శ్రాద్ధమునందు మరొక విప్రుని ఆదేశానికి చెందిన వారిని కులము ఆచారం తెలిసినటువంటి పంచయజ్ఞమును ఆచరించే వారిని భుజింపజేయాలి. కాబట్టి హిరణ్య గర్భ బుద్ధ్య తమ్ మన్యేత అభ్యాగతం గృహి స్వాధ్యాయ గోత్రాచరణం అపృష్ట్వాది తదా కులం. ఆ తరువాత అన్నాగ్రం చ సముద్ధృత్య హస్తకారోపకల్పితం హంతకారోపకల్పితం నిర్వాపభూతం భూపాల శ్రోత్రియాయ ఉపపాదయేత్. శ్రోత్రియాయ ఉపపాదయేత్. శ్రోత్రియాయ ఇక్కడ ఉపపాదయేత్ అంటే తర్పణ పూర్వక ప్రధానంగా ఇయ్యాలి. ఏమిటి? భూపాల అన్నాగ్రం అంటే భోజనాదులు చేయగా మిగిలినది కానిది అన్న అగ్రం అంటే ఇక్కడ ఒక వివరం తెలియదు. గ్రాసము, కడి, ముద్ద, భిక్ష అనబడుతుంది. అగ్రం అంటే ఏమిటి? 4 ముద్దలు గ్రాసములు అంటే ఆ గ్రాసం 4 అయినట్లయితే హంతకారం అనబడుతుంది. కాబట్టి ఇక్కడ హంతకారం అంటే అనగా సంతోషం కలిగించున్నది అని అర్థం. మనుష్యులకు హంత అను మంత్రంతో అందించిన అన్నమును హంతకారోపకల్పితము అని అంటారనమాట. కాబట్టి నివాపభూతం అంటే ఏమిటి? విడిగా శాస్త్రం చేత ఏర్పరచబడింది. కాబట్టి అన్నాగ్రం అంటే ఉచ్చిష్టము కాని అన్నమును తీసి మనుష్యేభ్యో హంత అను మంత్రంతో వేరు చేయబడిన దానిని శ్రోత్రియ బ్రాహ్మణునకు హంతకారోపకల్పితం నిర్వాపభూతం భూపాల శ్రోత్రియాయ ఉపపాదయేత్ అంటే శ్రోత్రియ బ్రాహ్మణునకు హంతకార నామక అన్నమును సమర్పించాలి. ఇది తర్పణ పూర్వకంగా ప్రధానంగా చేయాలి. అంటే ఏమిటి? హంతకారం కొరకు ఏర్పరచబడిన అన్నాగ్రం అంటే అప్పుడే ఉండిన అన్నమును ఎత్తి శ్రోత్రియునికి అంటే ఏమిటి? వేదము చదివిన బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. ఇది నివాపము అంటే పితృదేవతలకు తర్పణము అని అర్థం అనమాట. నివాపభూతం అంటే విడిగా శాస్త్రం చేత ఏర్పడుతుంది. మామూలుగా ఈ అపరకర్మలు చేస్తున్నా అంటే 10వ రోజు 11వ రోజు అలా చేస్తుంటా. అంటే ఎవరైనా చనిపోయిన తర్వాత అప్పుడు ఈ 11వ రోజు ఏకాహం అంటు అక్కడ వంట కూడా ప్రత్యేకంగా వండుతారు. వండుతారంటే ఆయనే వండుకోవాలి శాస్త్ర ప్రకారం. ఎవరైతే ఆ రోజు ఏకాహాన్ని నియమితులు అవుతారో ఆయనే చేసుకోవాలన్నమాట. వంట కూడా ఆయనకి అన్నీ ఇచ్చేస్తారు, కావాల్సినవన్నీ సామగ్రి అంతా. చేసుకునే వాళ్ళు లేదు అంటే పాపం ఆయన చేసుకోలేదు, శ్రమ ఎందుకులే అని చెప్పి వీళ్ళే చేసి ప్రత్యేకంగా చేసి ఆ కారణం కోసమే తర్పపూర్వక ప్రధానంగా ఇయ్యాలి. దధ్యాచ భిక్షా త్రితయం పరివ్రాట్ బ్రహ్మచారిణం ఇచ్చయాచ బుధో దద్యాత్ విభవే సత్యవారితం. ఇంకా ఈ విధంగా దేవ అతిథి బ్రాహ్మణ భిక్షలు 3 పెట్టిన తరువాత పరివ్రాజులకు బ్రహ్మచారులకు తనకు ఓపిక ఉన్నట్లయితే లేదనకుండా బుద్ధిమంతుడైన మానవుడు యథేచ్ఛగా భోజనం పెట్టాలి. దధ్యాచ భిక్షా త్రితయం అంటే దేవ అతిథి బ్రాహ్మణ భిక్షలు 3 పెట్టిన తరువాత పరివ్రాట్ బ్రహ్మచారిణాం పరివ్రాజకులకు బ్రహ్మచారులకు ఇచ్చయ అంటే తనకు ఓపిక ఉన్నట్లయితే బుధో దద్యాత్ బుద్ధివంతుడు బుధో అంటే దద్యాత్ ఇవ్వాలి. ఎందుకు? విభవే సత్యవారితం. విభవే అంటే ఏమిటి? లేదనకుండా బుద్ధివంతుడైన మానవుడు యథేచ్ఛగా భోజనం పెట్టాలి తనకు ఓపిక ఉన్నట్లయితే. ఈ విధంగా ఇత్యేతే అతిథయ ప్రోక్త ప్రాగుప్త భిక్షవచ్చయే చతుర పూజయేతాన్ నృ యజ్ఞ అర్నాత్ ప్రముచ్యతే. నృ యజ్ఞ యజ్ఞర్నాత్ అనే రుణం అన్నమాట. ఈ విధంగా ముందు చెప్పిన 3 అతిథులు భిక్షకులు కలిపితే వీరిని అతిథులు అంటారు. ఇత్యేతే అతిథయ ప్రోక్త ప్రాగుప్త భిక్షవచ్చయే. కాబట్టి ఎవరైతే ముందు చెప్పబడింది అంటే ఎవరు? అజ్ఞాతుకుల నామానం అను శ్లోకంతో మొదలుపెట్టి తమ్ అన్యేత అభ్యాగతం గృహి అన్నంత వరకు ఒకడు చూడండి. అంటే అజ్ఞాతకుల నామానం అని చెప్పబడింది. అజ్ఞాతకుల నామానం అన్య దేశాద్ ఉపాగతం
పూజయే తదిం సమ్యక్ నైక గ్రామ నివాసినం అని చెప్పబడింది. ఆ తరువాత అకించనం అసంబంధం అజ్ఞాతకులశీలినం అసంబోధ్య అతిథం భుంజన్ భోక్తుకామం వ్రజత్యత. కాబట్టి ఇక్కడ అజ్ఞాతకుల నామాన శ్లోకం మొదలుపెట్టి తం మన్యేత అభ్యాగతం, తం మన్యేత అభ్యాగతం అని చెప్పేంత వరకు కూడా అతిథి అన్నమాట. ఈ పితరుల స్థానంలో అన్నమును భుజించేవారు రెండవ వ్యక్తి, హంతకార సంప్రదానమును పొందినవాడు మూడవ వ్యక్తి. ఈ విధంగా వీరు ముగ్గురు కాగా ఇంతకుముందు ఆశ్రమ అధ్యాయంలో చెప్పబడిన వారు ఎవరు? పరివ్రాజకుడు అంటే దేశ సంచారం చేసే సన్యాసి, బ్రహ్మచారి, వేదాధ్యయనం చేసే విద్యార్థి. ఇత్యేతే అతిథయ ప్రోక్తా ప్రాగుక్త భిక్షవశ్చయే. వేదాధ్యయనం చేసే విద్యార్థులు, భిక్షాటనతో బ్రతుకును వెళ్ళ తీసుకునేవారు ఒక వర్గము. ఈ విధంగా 4 వర్గాల వారిని పూజించుతూ మనుష్య యజ్ఞ రూపమైన రుణము నుండి గృహస్థుడు విముక్తుడవుతున్నాడు. చతుర పూజయన్ ఏతాన్ నృ యజ్ఞ అర్ణాత్ ప్రముచ్యతే. నృ అంటే మనుష్య అన్నమాట. నృ అంటే మనుష్య యజ్ఞ రూపమైనటువంటి రుణము నుండి గృహస్థుడు విముక్తుడవుతున్నాడు. కాబట్టి దేశ సంచారి సన్యాసి బ్రహ్మచారులకు 3 ముద్దలు భిక్షాతిథయమును ఇవ్వాలి. తనకు తగినంత సంపద ఉన్నట్లయితే ఇంతమందికి ఇంత మాత్రమే అనే నిర్బంధం లేకుండా తన కోరిక మేరకు ఎందరికైనా భిక్షను ఇవ్వవచ్చును. ఈ విధంగా అతిథులు తెలుపబడినారు. ఇంతకు మునుపు చెప్పినటువంటి భిక్షువులు ఎవరున్నారో వారందరితోనూ కలిపి 4 విధముల వారిని పూజించుతూ నరుడు నరకయజ్ఞము అని చెప్పబడే రుణము నుండి విముక్తుడు అవుతున్నాడు. ఇచ్చేతే అతిథయ ప్రోక్త ప్రాగుక్త భిక్షవచ్చయే చతుర పూజయన్యేతాన్ నృ యజ్ఞర్నాథ్ ప్రముచ్యతే. ఇంకా తర్వాత మరి ఎల్లప్పుడూ అలా చేయగలుగుతారండి. ఒకవేళ కర్మగాలి అతిథి మర్యాద సరిగా చేయలేదు, మరి అప్పుడు ఏం జరుగుతుంది? మన వాళ్ళు అన్నీ కూడా పురాణాల్లో ఎక్కడ కూడా చూడండి ఇలా చేస్తే మంచిదని చెప్తారు. మరి అలా చేయకపోతే ఏమవుతుంది అనేది కూడా చెప్తారు. ఎందుకంటే చెయ్యకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. వాటిని ఎదుర్కొనేందుకు మనం సంసిద్ధులై ఉండాలి. అక్కడే మనకు భయాన్ని కల్పిస్తాయి అన్నమాట. మనం ఖచ్చితంగా వీటిని అన్నింటినీ అనుసరించాలనే భావన కలిగిస్తాయి ఆ భయమే. కాబట్టి చెప్తున్నారు ఏమని? అతిథిర్ యస్య భగ్న ఆశో. భగ్న ఆశో అంటే ఏమిటి? అతిథిర్ యస్య భగ్న ఆశో గృహాత్ ప్రతినివర్తతే. ప్రతినివర్తని తిరిగి వెళ్ళిపోతాడు. ఎవరు? ఎవని ఇంటి నుండి అతిథి ఆశ తీరక తిరిగి వెళ్ళిపోతాడో అతడు తస్మై దుష్కృతం దత్వా. అతను ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోయేవాడు ఆ గృహస్థులకు పాపం ఇచ్చి తస్మై దుష్కృతం దత్వా. దుష్కృతం అంటే పాపాన్ని ఇచ్చి ఎవరికి? ఆ గృహస్థుడికి పుణ్యం ఆదాయ గచ్చతి. పుణ్యం ఆదాయ గచ్చతి. ఆ గృహస్థులకు పాపం ఇచ్చి పుణ్యం తీసుకొని పోతాడంట. అతిథి యస్య భగ్నాసో గృహాత్ ప్రతినివర్తతే తస్మై దుష్కృతం దత్వా పుణ్యం ఆదాయ గచ్చతి. ధాత ప్రజాపతి చక్రో వహ్నిర్వసు గణో ఆద్యమా ప్రవిశ్య అతిథిమేవైతే భుంజంతే అన్నం నరేశ్వర. అసలు ఇంతకీ అతిథి అంటే ఎవరండి? వేరెవరో కాదు. అతిథి అంటే నరపాల, ధాత, ప్రజాపతి వీళ్ళందరూ కూడా శక్రుడు, వాహిని, వసుగుణం, ఆర్యముడు వీళ్ళందరూ కూడా అతిథిలో ప్రవేశించి గృహస్థులు పెట్టే అన్నం పూజిస్తారు. అందుకనే అతిథికి అంత గొప్ప స్థానం అన్నమాట. తస్మాత్ అతిథి పూజాయాం యతేత శతం నరహ. యతేత అంటే ప్రయత్నించాలి. అందుకనే తస్మాత్ అందువలన అతిథి పూజాయాం అతిథి యొక్క పూజ యందు గౌరవించడందు యతేత శతతం నరహ. శతతం అంటే ఎల్లప్పుడూ కూడా ప్రయత్నించాలి. స కేవలం అఘం భుంక్తే యో భుంక్తే హి అతిథం వినా. స కేవలం అఘం భుంక్తే. అఘం అంటే ఏమిటి? పాపం. స కేవలం అఘం భుంక్తే అంటే అతను పాపాన్నే తింటాడు, అన్నం కాదు, పాపాన్ని తింటాడు. ఎవరైతే యో భుంక్తే హి అతిథిం వినా. అతిథి లేకుండా భుజించిన వాడు కేవలం పాపాన్ని భుజించిన వాడు అవుతాడు. అంటే మనం అంతా రోజు పాపం చేస్తున్నామండి. మనం ఎవరి కోసం ఎదురు చూడం. ఈ అతిథిన వస్తాడని వాకిట్లో ఇంటికి వస్తే భోజనం పెట్టేదే కష్టం ఈ రోజుల్లో అతిథికి. అలాంటిది ఇంకా మన వాకిట్లో నిలబడి అతిథిని పిలిచి గౌరవించి అంత సమయం మనం వెచ్చించలేము అన్నమాట. కాబట్టి
నింద చేయక అంటే అర్ధవాదం ప్రశంస చేయడం ద్వారా అతిథి పూజ తప్పక చేయాలి అనే విషయాన్ని తెలిపి ప్రస్తుతం ముచ్చట ముగిస్తున్నాడు. ఏమిటి? అతిథి భగ్నాసుడై గృహస్థుని ఇంటి నుండి పోతూ పోతూ ఆ ఇంటి యజమానికి పాపముని ఇస్తూ అతని యొక్క పుణ్యాన్ని తాను పుచ్చుకొని వెళ్ళిపోతున్నాడు. ధాత ప్రజాపతిశ్చక్రో వహ్నిర్వసుగుణో అద్యమ ప్రవిశ్య అతిథి ఏవైతే భుంజంతే అన్నం నరేశ్వర తస్మాత్ అతిథి పూజాయాం యతేత తం నరః స కేవలమఘం భుంక్తే యో భుంక్తే హి అతిథిం వినా. కాబట్టి ఈ విధంగా బ్రహ్మ, ప్రజాపతి, ఇంద్రుడు, అగ్నిహోత్రుడు, సూర్యుడు, వసుగుణాల వారు గృహస్థుని ఇంట భుజించున్నారయ్యా సగల చక్రవర్తి. కనుక నరుడు ప్రతిదినము కూడా అతిథి పూజ చేయడం కోసం తహతహలాడాలి, ఎదురు చూడాలి. అతిథి లేకుండా తమ భోజనం చేసేవాడు అన్నమును తింటలేదు, కేవలము పాపమును తింటున్నవాడు అవుతున్నాడు. తస్మాత్ అతిథి పూజాయాం, కాబట్టి అతిథి పూజను చెయ్యాలి. తత సువాసిని దుఃఖి గర్భిణీ వృద్ధ బాలకాన్ భోజయే సంస్కృతాన్నేన ప్రథమం చరమం గృహీ. ఆ తర్వాత ఎవరెవరు ముందు భోజనం చేయాలి? భోజనం చేసేటప్పుడు కూడా ఎవరు ముందు చేయాలి? అది అతిథి అయిపోయింది. ఆ తర్వాత ఏం చేయాలి మరి? ఎవరు ముందు భోజనం చేయొచ్చు అతిథి అయిన తరువాత అంటే సువాసిని అనగా పెండ్లి అయి తండ్రి ఇంటిలో ఉన్న కన్య అని అర్థం. పెండ్లి అయి తండ్రి ఇంటిలో ఉన్న కన్య. చరమం అంటే ఏమిటి? అందరికన్నా చివరగా గృహస్థులు భుజించాలి. చరమం గృహి. చరమం అంటే చివరిలో అని అండి. చరమ గీతం అంటుంటాం, అంటే చివరి గీతం అని అర్థం. ఇక్కడ తత సువాసిని, సువాసిని. సువాసిని అంటే పెండ్లి అయి తండ్రి ఇంట్లో ఉన్న కన్య అన్నమాట. అటువంటి ఆమె దుఃఖి గర్భిణి. దుఃఖి అంటే దుఃఖంలో ఉన్న గర్భిణులు, దుఃఖి గర్భిణి అంటే గర్భిణులు, వృద్ధులు, వృద్ధ బాలకాన్ వృద్ధులు, చిన్నపిల్లలు. భోజయే సంస్కృత అన్నేన ప్రథమం. భోజయే సంస్కృత అన్నేన. సంస్కృత అంటే ఏమిటి? చాలా పవిత్రంగా తయారు చేసినటువంటిది. సంస్కృత అన్నమును భుజించిన పిమ్మట చివర గృహస్థుడు భుజించాలి. చివర గృహస్థుడు. చరమం గృహి. చరమం అంటే చివర అని అర్థం అంట. చివరిలో అన్నం పెట్టి యజమాని తాను చివరిలో భుజించాలి. కాబట్టి అతిథి అభ్యాగతుల భోజనం అయిన వెనక తొలుత సువాసిని, రోగంతో దుఃఖపడుతున్న వారు, గర్భిణి, వృద్ధులు, పిల్లవాళ్లకును భగవద్ అర్పితమై సంస్కరింపబడిన అన్నమును పెట్టి యజమాని తాను చివరిలో భుజించాలి. ఒకవేళ అలా కాకపోతే అభుక్తవత్తు చయేతేషు అన్నారు. అభుక్త వస్సు. భుక్త అంటే భోజనం చేసిన, అభుక్త అంటే ఏమిటి? భోజనం చేయకుండా. ఎవరు? అభుక్తవత్సు ఏతేషు అంటే వీరు తినకుండా. ఎవరు? పైన చెప్పినటువంటి వారు. సువాసిని, దుఃఖ గర్భిణి, వృద్ధ బాలకాన్ భోజయే సంస్కృతాన్నేన ప్రథమం చరమం గృహి అన్నారు. వీరు తినకుండా నరుడు భుజిస్తే ఏమవుతుంది? తినేది పాపమే అవుతుంది. భుంజాన్ భుంక్తే దుష్కృతం. భుంక్తే అంటే భోజనం చేస్తాడు. ఏమిటి? దుష్కృతం, పాపమే నా అవుతుంది. మృతశ్చ నరకం గత్వా. మృతశ్చ మరణించిన తర్వాత నరకం గత్వా నరకానికి వెళ్ళి అటివాడు శ్లేష్మం తింటాడు. శ్లేష్మ భుక్ జాయతే. శ్లేష్మ భుక్ జాయతే నరహ. భుక్ అంటే భోజనం చేసేవాడు అవుతాడు. ఏం భోజనం చేస్తాడు? శ్లేష్మ భోజనం చేస్తాడు అంటే నరకానికి పోతాడు అనమాట. కాబట్టి ఆ విధంగా తత సువాసిని దుఃఖి దుఃఖ గర్భిణి వృద్ధ బాలకాన్ భోజయే సంస్కృతాన్నేన ప్రథమం చరమం గృహి అభుక్తవత్తు దైదేతేషు పుణ్యన్ భుంక్తే హి దుష్కృతం మృతశ్చ నరకం గత్వా శ్లేష్మ భుక్జాయతే నరః. ఆ తర్వాత అస్నాత అసి మలం భుంక్తే. అస్నాత ఇంకా చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పబడింది ఇక్కడ. అస్నాత అసి. అసి అంటే భోజనం చేసిన వాడు, తినేవాడు అని అర్థం. అస్నాత అంటే ఏమిటి? స్నానం చేయకుండా. స్నానం చేయకుండా అస్నాత అసి అంటే మూడు విధములైన స్నానం చేయని వాడు, అయి భుజించే స్వభావం గలవాడు, ఆ జపి గాయత్రి మొదలుగా మంత్రమును జపించకుండా ఉండినవాడు. అస్నాత అసి మలం భుంక్తే. అలా తినేవాడు మలం తిన్నట్లుగా సమానం. అజపి పూయ శోణితం. అజపి అంటే జపం చేయకుండా తినేవాడు చీము రక్తము భుజిస్తాడు. హి అజపి పూయ శోణితం. పూయ అంటే చీము అని అర్థం.
శోణితం అంటే రక్తం. హి అజపి పూయ శోణితం అసంస్కృత అన్నభుక్ మూత్రం బాలాది ప్రథమం సకృత్. అంతేకాదు, సంస్కారం లేని అన్నం తినేవాడు మూత్రం తాగుతాడు, పిల్లల కన్నా ముందు తినేవాడు మలం భుజిస్తాడు. చూడండి ఎంత ఘోరమైనటువంటి ఏమంటారు మీకు శిక్షలు అన్నమాట. అంటే హోమం చేయక తినేవాడు క్రిములను తింటాడు, ఎదుటివాడికి పెట్టకుండా తినేవాడు విషమును తింటాడు. అది కూడా చెప్పబడింది. అస్నాతి అస్నాతి అస్నాత అసయి సారీ అస్నాత అసి మలం భుంక్తే హి అజపి పూయ శోణితం అసంస్కృత అన్నహు మూత్రం బాలాది ప్రథమం సకృత్. కాబట్టి బాల ఆది ప్రథమం సకృత్ అంటే వీళ్ళందరికంటే కూడా ముందు తినేవాడు. సంస్కారం లేని అన్నం తినేవాడు మూత్రం తాగుతాడు, పిల్లల కన్నా ముందు తినేవాడు మలం భుజిస్తాడు. అంటే ఏమిటి? ఈ క్రమంలో భుజించాలన్నమాట, అంతేగాని మనం బాట మనం తినకూడదు. దానికన్నిటికీ ఇక్కడ చెప్పబడింది అనమాట. ఆ తరువాత తస్మాత్ శృణుష్వ రాజేంద్ర యథా భుంజీత వై గృహి భుంజతస్య తదా పుంస పాపబంధో నజాయతే. కాబట్టి రాజేంద్ర ఆలగించు. కాబట్టి ముందు చెప్పిన వారు భుజించక ముందు తాను కడుపు నింపుకునేవాడు పాపాన్నే అనుభవిస్తున్నాడు. శరీరమును వదిలిన పిమ్మట నరకానికి పోయి అక్కడ శ్లేష్మను తింటున్నాడు. ఇట్లాగే స్నానం చేయకుండా తినేవాడు మలమం తింటున్నాడు. కాబట్టి మనం రోజు స్నానం చేసే భుజించాలండి. గాయత్రి మొదలైన మంత్రాల్లో దేనినైనా ఒక మంత్రం జపించని వాడు చీము నెత్తులను భగవంతునికి అర్పించకుండా, అతిథులు పెట్టకుండా, సంస్కరింపబడని అన్నము తినేవాడు మూత్రమును మలమును బాలాదుల కన్నా ముందు ఆరగించేవాడు పేడను తింటున్నాడు. ఇవన్నీ శిక్ష అన్నమాట వాళ్ళకి, ఆ విధంగా చేసినందుకు. ఆ తర్వాత తస్మాత్ శృణుష్వ రాజేంద్ర యథా భుంజీత వై గృహి. ఆ తర్వాత గృహస్థుడు ఎలా భోజనం చేయాలి? యథా భుంజీత వై గృహి, ఎలా తింటే పాపబంధం నుండి పురుషుడు విముక్తుడవుతాడో చెబుతాను. భుంజతశ్చ తదా పుంస. 74 చెప్పలేదండి. ఏమ్మా 74 చదవలేదండి. అదే కొద్దిగా అటు ఇటు అయింది చెప్తున్నాను కదా శ్లోకాలు. అంటే నా పుస్తకంలో ఈ క్రమంలో ఉన్నాయి, అందుకని వరుసగా వస్తాయండి. అన్ని చెప్తాను, కొంచెం వెనక ముందు ఉంది అందువల్ల. తస్మాత్ శృణుష్వ రాజేంద్ర యథా భుంజీత వై గృహి భుంజతశ్చ తదా పుంస పాపబంధో నజాయతే. పాపబంధో నజాయతే. పాపం నుండి, ఈ పాపబంధం నుండి పురుషుడు ఎలా విముక్తులవుతాడో చెబుతాను. ఎలా విముక్తి అవుతాడు? గృహస్థుడు ఎలా భోజనం చేయాలో. కాబట్టి ఆలకించు. తస్మాత్ శృణుష్వ రాజేంద్ర, నీవు ఆలకించు, నేను అన్నీ చెప్తాను నీకు. ఏమిటి? గృహస్థులు ఎలా భోజనం చేయాలో. యథా భుంజీత వై గృహి, భుంజీత అంటే భోజనం చేయాలను. భుంజతశ్చ తదా పుంస, ఏ విధంగా ఎలా తింటే పాపబంధం నుండి పురుషుడు విముక్తి అవుతాడో చెబుతాను అని చెప్పి, ఇహచ ఆరోగ్యమతులం బలవృద్ధి తదా నృప భవతి అనిష్ట శాంతిశ్చ వైరిపక్ష అభిచారిక. వైరిపక్ష అభిచారిక అంటే ఇహలోకంలో గొప్పదైన ఆరోగ్యం. ఇహచ, ఇహ అంటే ఇక్కడ అని అర్థం. ఇహచ ఆరోగ్యం అతులం. ఆరోగ్యం అతులం అంటే ఏమిటి? ఎనలేనటువంటి అర్థం అతులం అంటే. కాబట్టి ఇహచ ఆరోగ్యం అతులం బలవృద్ధి తదా నృప. అరిష్టం అంటే అశుభులైన వారిచే చూడబడినది, దానికి శాంతి. శత్రుపక్షంలో ఉన్న యోగము కలిగిన వారు, అవిచారిక వినాశం కలిగించే స్వభావం ఉన్నవారు, వారందరికి యొక్క భవతి అనిష్ట శాంతిశ్చ అంటే అమంగళం నశించడం మరియు శత్రుపక్షానికి చెందిన వారు చూతుల చేత కలిగే చెడు తొలగుట జరుగుతుందో అటువంటి భోజన విధానాన్ని చెబుతాను విను. భవతి అనిష్ట శాంతిశ్చ వైరిపక్షాభిచారిణ.